రైట్, మనతో పాటు నల్గొండ జిల్లా ఎస్ఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్ కోరి రమేష్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తా ఉన్నారని, అసలు నా దగ్గర రూపాయి లేదు, నన్ను పొట్ట కోసినా అక్షరం మన పైసలు వెళ్ళే పరిస్థితి లేదు, నన్ను కోసినా కూడా రూపాయి వెళ్ళదని చెప్పి రేవంత్ రెడ్డి అంటుంటే మీరేమో 10,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతూ ఉన్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది ఇది? భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే తలసరి ఆదాయం ఎక్కువ ఉందని చెప్పేసి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అయినా కూడా మన రాష్ట్రంలో కూడా నన్ను కోల్చిన అప్పు పుట్టట్లేదని చెప్పడం, విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి విద్యాశాఖ ఉంచుకొని కూడా మా దగ్గర రూపాయి డబ్బులు లేవు అని చెప్పడం కూడా చాలా దుర్మార్గం. విద్యార్థులు చూసినట్టయితే సుమారుగా 10,500 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. అయినా కూడా ఈ విద్యార్థుల పట్ల సౌతల్లి ప్రేమ చూపిస్తున్న పరిస్థితి. తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి, లేని పక్షాన ఢిల్లీలో ఏదైతే యుద్ధం జరిగిందో అదే విధంగా తెలంగాణలో అది రిపీట్ అవుతుంది. నీ విద్యాశాఖ మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రాజీనామా చేసే విధంగా విద్యార్థులు ముందుకు రావడం జరుగుతుంది. పోరాటంలో సంసిద్ధమైనారు. కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేసి ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకి నల్గొండ జిల్లా నుంచి రావడం జరిగింది. ప్రెసెంట్ ఆయన ఏం చెప్పిండు, బట్టి విక్రమార్క బయటకు వచ్చి ఒకరోజు నిజాం కాలేజీలో మాట్లాడుతూ నేను నెలకు ఇంత చొప్పున నేను రిలీజ్ చేస్తానని చెప్పి మాట్లాడి క్లియర్ చేస్తా అన్నాడు. దాని మీద ఏంది పరిస్థితి? ఇప్పటివరకు ఏమన్నా రిలీజ్ అయినా? ఇప్పుడు చూసినట్టయితే మాటలు గడప దాడుతున్నాయి కానీ ఇది హామీలు గడప దాడుతున్నాయి కానీ హామీలు ఏం దాడిన పరిస్థితి ఉంది. తక్షణమే ఆ మాటల వరకే పరిమితం అవుతున్నాయి. ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో నిలబెట్టాలని చెప్పేసి తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఓకేనా? యాక్సెప్ట్ చేస్తారా మీరు? నిజంగా మంచిగా ఉన్నదా ఆయన పరిపాలనలో? ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉన్నప్పుడు విద్యను అభివృద్ధి చేసే విధంగా ఉండాలి కానీ ఇక్కడ చూసినట్టయితే విద్యాశాఖని కుంటికాలు పడుతున్న పరిస్థితి ఉంది. విద్యార్థులను పేద మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసే పరిస్థితి ఉంది. ఈ ముఖ్యమంత్రి తక్షణమే ఏదైతే ఉందో విద్యార్థుల మీద ప్రేమ ఉన్నట్టయితే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేసి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులని విద్యకు దోహదం చేసే విధంగా ఉండాలి కానీ విద్య కుంటిపడుతున్న పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. విద్యాశాఖ నా దగ్గర ఉంటేనే మంచిగా ఉంటుంది అని చెప్పి నా దగ్గర పెట్టుకున్నా, వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని భ్రష్టు పట్టిస్తారని చెప్పి మాట్లాడిండు. దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉన్నప్పుడు విద్యాశాఖ ఒక రేంజ్లో ఉండాలి కానీ ఇప్పుడు చూసినట్టయితే విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని కూడా వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా కుంటిపడుతున్నట్టుంది. తన దగ్గర ఉన్నా కూడా విద్యార్థులకు న్యాయం చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా నమ్మకం ఉందా? మీరు 2.5 సంవత్సరాల నుంచి మంత్రుల ఇల్లులు కావచ్చు, ఎమ్మెల్యేల నివాసాలు కావచ్చు, అన్నీ కూడా ముట్టడించినటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ అణిచేసినటువంటి పరిస్థితి కూడా నమ్మకం ఉన్నదా? ఇప్పటికన్నా ఇంకా 2 సంవత్సరాలు పరిపాలనలో రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడ కూడా మన ప్రభుత్వానికి ఎంత చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్టే ఉంది. ఎన్నిసార్లు చెప్పినా ఎంఆర్ఓలో ధర్నా చేసినా, ఆర్డీఓ పాయింట్ చేసినా, కలెక్టర్ ముట్టడించినా కూడా తక్షణమే విద్యాశాఖ వేరే మంత్రిని కేటాయించి తక్షణమే ఈ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, ఏం పేరమ్మా? నందిని, ఎక్కడి నుంచి? మహబూబ్ నగర్. ఎట్లా ఉంది ఇప్పుడు? విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది, అంటే మన ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది, ఓకేనా? మంచిగా చేస్తున్నాడా విద్యా వ్యవస్థనంతా? మంచిగా చేయట్లేదు. స్టూడెంట్స్ కి బుక్స్ మెటీరియల్ అవేమి ఇవ్వట్లేదు. కాలేజ్లలో మధ్యాహ్నం భోజనం పెడతామన్నారు, అది ఇవ్వట్లేదు. ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు, అది లేదు. స్కాలర్షిప్లు ఇస్తామంటున్నారు, అవి స్కాలర్షిప్లో కూడా కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తలేవు. ఆ స్కాలర్షిప్ కోసం స్టూడెంట్స్ చాలా ఇదేంది పైసలే లేవు నా దగ్గర, మరి ఏ నుంచి తెచ్చేయాలని అంటున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకు ఇన్ని రోజులు ఉన్నాయి కదా, ఇప్పుడే ఎందుకు లేవు? అప్పటి నుంచి ఈయన ఇస్తామని చెప్పి ఇస్తలేరు కదా. డబ్బులు అనేటివన్నీ ఎక్కడ వెళ్తున్నాయి? అసలు స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ పైననే కదా ఆధారపడి బతుకుతున్నారు. అసలు ఫుడ్ మంచిగా ఉంటుందా స్కూళ్ళల్లో కావచ్చు, గవర్నమెంట్ కాలేజీలలో కావచ్చు? ఇదంతా అస్సలు మంచిగా ఉండట్లేదు. ఆ పప్పులో మొత్తం నీళ్ళే ఉంటున్నాయి, అన్నం మొత్తం బియ్యం నూకల్లాగానే ఉంటున్నాయి. అసలు ఏది కరెక్ట్ చేయట్లం లేదు. హారిక. ఎట్లుంది స్కాలర్షిప్ గురించేనా మీరు కూడా? ఏం లేరు, రేవంత్ రెడ్డి గారు మరి విద్యార్థులకు బహిరంగ మస్తు మాటలు చెప్తున్నాడు. అక్షయ పాత్ర అంటున్నాడు. అక్షయ పాత్ర ఎక్కడనో పొద్దునే 3 గంటలకు 2 గంటలకు స్టార్ట్ చేసి ప్రతి స్కూల్స్కి 1 o'clock వరకు వెళ్ళే వరకు అది నీరు రావడం అనేది కర్రీస్ పంపిస్తున్నంట. అవి ఏం మంచిగా ఉంటున్నాయో ఎవరికి ఏం తెలీదు. స్కూల్స్ పిల్లలు ఎలా తింటారు? మార్నింగ్ ఎన్నడో వండినా అవి హీట్ ఉన్నాయని అంటారు. అందులో మేము కొన్ని స్కూల్స్కి వెళ్ళి చూసినాం. అక్కడ అక్షయ పాత్ర అనేది వాటర్ అది ఉంటుంది కదా, రైస్ మొత్తం వాటర్ వస్తుంది. మళ్ళీ ఎగ్ ఎవ్రీ వీక్లో 3 times పెడతారు. అక్షయ పాత్ర వల్ల పెట్టడమే లేదు, ఎగ్నే తీసేసారు. అవి చెక్కీలు అవి ఇస్తుర్రంట. మరి మీరేమో ఇది మాట్లాడుతున్నారు, మా స్కూళ్ళల్లో కాలేజీలలో ఫుడ్ మంచిగా ఉంటలేదు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు, విద్యార్థులు సఫర్ అవుతున్నారు అని మాట్లాడుతున్నారు. ఆయనేమో అసలు ఏ పట్టించుకోకుండా నేను వీక్లీ 7 days నేను మొత్తం 24 hours
నాన్ వెజ్ తింటా, నేను ప్యూర్లీ నాన్ వెజిటేరియన్ అని చెప్పి ఆయన అంటే ఇట్లాంటి పర్సనల్ విషయాలు కూడా షేర్ చేస్తున్నాడు. మరి దీంట్లో ఎందుకు మాట్లాడితే టైం లేకనా ఎట్లా చూడొచ్చు? ఆయన టైంలో కాదు, బహిరంగ ఆయన మాటలు నేను కూడా ఇట్లుంటున్నా అని గొప్ప చెప్పుకుంటుండు. మాకు విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదు ఆయన. మెయిన్ స్కాలర్షిప్స్ ఇన్ని ఇయర్స్ నుంచి ఎట్లా చదువుకుంటారు? మేమైనా కూడా ఎన్ని ఇయర్స్ నుంచి పెండింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతున్నా, నాకు స్కూల్ నుంచి స్కాలర్షిప్ పడడం లేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి విద్యాశాఖను తీసుకున్న తర్వాత, ఆయన విధులు నిర్వహిస్తున్న తర్వాత ఎట్లా అనిపిస్తా ఉన్నది మీకు? తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ గురించి మాట్లాడితే ఇజ్జత్ మనం అవుతుంది తెలంగాణ. ఎందుకంటే ఒక విద్యాశాఖకు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో విద్యాశాఖ మంత్రి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. సరే, విద్యాశాఖని దగ్గర పెట్టుకున్నావు, ఏమన్నా రాష్ట్రంలో ఏమన్నా విద్యార్థుల సమస్య పరిశీలిస్తున్నామంటే అది ఏం లేదు. ఏమన్నా ప్రభుత్వ విద్యార్థుల దగ్గర నేరుగా పోయి వాళ్ళ సమస్య పరిశీలించి నువ్వు ముందుకెళ్తున్నావా విద్యారంగంలో? అది లేదు. రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ విద్యాశాఖను దగ్గర పెట్టుకొని రాష్ట్రంలో నువ్వు ప్రజాపాలన కాదు చేసేది, కార్పొరేట్ పాలన తెలంగాణ రాష్ట్రంలో చేసేది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. కార్పొరేట్ పాలన చేస్తున్నావు, ప్రజాపాలన కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తూ ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ అండదండతోటి శ్రీ చైతన్య నారాయణ ఇలాంటి కళాశాలలు ఎన్నో నడుస్తున్నాయి. అంతేకాకుండా కూడా మేము ఇక్కడ హైదరాబాద్లోని ఇందిరాపార్క్ దగ్గర మహాదానం పెట్టాం. ఈ మహాదానం ఎందుకు పెట్టామంటే రాష్ట్రంలో 3 సంవత్సరాల నుండి పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఫీజు రిమెంట్ లేదు. ఈ రాష్ట్రంలో స్కాలర్షిప్ల మీద రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుకునే విద్యార్థులు ఈరోజు లక్షల రూపాయలు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లో ఇదే ప్రభుత్వ కళాశాలలో కట్టి ఈరోజు సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి రాష్ట్రం ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో అంటే ఎలాంటి పరిపాలన చేయకుండా కార్పొరేట్ వ్యవస్థగా రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోతా ఉంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం లీకులు అంటే పరీక్ష పేపర్ లీకేజ్ల ప్రభుత్వంగా పేరుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పరిపాలన కాదు, ఒక కార్పొరేట్ ముఖ్యమంత్రిగా పేరొందింది. ఈ రాష్ట్రంలో మళ్ళీ చెప్తున్నాము, రాబోయే రోజులలో ఏదైతే ఒక హిట్లర్ బారిన నేను చెప్పిన మొన్న ఒక సభ చెప్పిండు, నేను కూడా ఇట్లా లెక్క మారదంటే నువ్వు నిజంగా చేసేది తెలంగాణలో ఇట్లా బారిన నువ్వు ఇట్లాగా మాడు కాదు. రాబోయే రోజులలో అప్పుడైతే ఎట్లా పొందబెట్టారో ఈ యొక్క విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్లా పొందబెట్టి తెలుస్తున్నాం. చూస్తున్నారు బ్రదర్, ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు క్లియర్ కాలేదు. దానికి గత ప్రభుత్వంలో ఉన్నది అసలు నేను క్లియర్ చేయను, నేను రిలీజ్ చేయను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తారు? గత ప్రభుత్వం విద్యార్థులను పూర్తిగా విస్మరించిందని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు నిరుద్యోగుల ఓట్లతో వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పేద విద్యార్థులను విద్యను దూరం చేసే కుట్ర ఈ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఈ కుట్రను ఎస్ఎఫ్ఐగా మేము చూసి ఊరుకో అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఫైనల్గా ఇక్కడ బట్టి విక్రమార్కం ఇంకొంత అమౌంట్ రిలీజ్ చేస్తాం వచ్చే నెల నుంచి అని చెప్పిండు. మరి అది రిలీజ్ అయిందా? రిలీజ్ అయినాక కూడా మీరు రోడ్లు ఎక్కుతున్నారు. బట్టి విక్రమార్క మాటలన్నీ పేపర్కే పరిమితం అవుతా ఉన్నాయి తప్ప ఆచరణ గడప కూడా దాటట్లే. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, తన ఎమ్మెల్యే జీతం కానీ మంత్రి జీతం కానీ ఏ ఒక్క నెలకైనా పెండింగ్లో ఉన్నదా? ఒక నెల జీతం రిలీజ్ చేసేదండి. మేము చదువుకుంటా ఉన్నాం, స్కాలర్షిప్లు వాళ్ళు ఇచ్చే భిక్ష కాదు, అది మా విద్యార్థుల హక్కు అని మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ ఉన్న బకాయిలను తక్షణమే రిలీజ్ చేయాలి. అదేవిధంగా జీవో నెంబర్ 7, 8, 9ని రద్దు చేసి ప్రతి నెల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసే విధంగా కొత్త విధానాన్ని తేవాలని చెప్పేసి సభ్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్తూ ఉన్నాడు కదా, నాకు విద్య మీద చాలా ప్రేమ ఉన్నది, నాకు చిత్తశుద్ధి ఉన్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏకీభవిస్తారు? రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది అనడానికి సిగ్గుగా మేము నవ్వుతూ ఉన్నాం. ఏ విధంగా చిత్తశుద్ధి ఉంది రేవంత్ రెడ్డికి విద్యాశాఖ మీద? విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని 2 సంవత్సరాలు అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ విద్యాశాఖ ఒక్కసారైనా సమీక్ష నిర్వహించిన అని ఈ ముఖ్యమంత్రిని మేము అడుగుతా ఉన్నాం. సమీక్ష నిర్వహిస్తే ప్రభుత్వ స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వ కళాశాలలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వ హాస్టల్ ఏ విధంగా ఉన్నాయని తెలుస్తుంది. నాకు విద్యాశాఖ మీద ప్రేమ ఉందని ప్రభుత్వం రేవంత్ రెడ్డి చెప్పడం అది హాస్యాస్పదమైన విషయం. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికీ ఎస్ఎఫ్ఐ తెల్ల గుడ్డ మీదట ఎర్రటి చుక్క, అది ఎస్ఎఫ్ఐ కదులుతా ఉంది. బిడ్డ ఇప్పటికైనా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకుంటే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలనే నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత
విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తారు. అదేవిధంగా గత ప్రభుత్వం విడుదల చేయని బకాయి ఈ నూతన ప్రభుత్వం విడుదల చేస్తుందనే ఆలోచనతోటి ప్రతి ఒక్క విద్యార్థి ఈ ప్రభుత్వాన్ని ఓటేసి గెలిపించి గద్దెనెక్కించిన తర్వాత ఈ గద్దెనెక్కిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి అంటే విద్యార్థులను ఏమాత్రం పట్టినట్టుగా వాళ్ళ కమిషన్ల కోసం వాళ్ళ కాంట్రాక్టర్లకు వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటూ ప్రాజెక్టులను బడ్జెట్ కేటాయించుకుంటూ అదేవిధంగా నిరుద్యోగులను మోసం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఓటేసి గెలిపించిన ప్రజలకు రైతులకు మోసం చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలం గడుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఉన్న రియంబర్స్మెంట్ ఏదైతే పెండింగ్ లో ఉన్నదో అది నేను రిలీజ్ చేయను అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. గతంలో ఉన్న విద్యార్థులే ఇప్పుడు ఉన్న విద్యార్థులే. ఈ రాష్ట్రంలో లేరా ఆ విద్యార్థులు? ఈ రాష్ట్రంలోనే ఉన్న విద్యార్థులే కదా. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులే కదా మీకు ఓటేసి గెలిపించింది. కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలనే నినాదంతో మీరు ముందుకు వచ్చారు కాబట్టి మా అందరి కాలేజీలకు, యూనివర్సిటీలకు, కళాశాలకు, ప్రజల దగ్గరికి, నిరుద్యోగుల దగ్గరికి వచ్చి బతిలాడారు కాబట్టి మాకు మార్పు వస్తుంది, కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది, నిజంగానేమో మా జీవితాలు బాగుపడతాయి, మా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది అనే ఆలోచనతోటి మేము కూడా ముందుకు రావచ్చి విద్యార్థులకు ఓటేసి విద్యార్థులు అందరం కలిసి ఏకమయ్యి మీకు ఓటేసి మీ ప్రజాప్రతినిధులను మేము గెలిపించినాం. కానీ మీ ఎమ్మెల్యేలు మేము గెలిపించినాం. కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ మీరు కానీ స్వయంగా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. కానీ విద్యాశాఖను సుందరీకరణం చేస్తాం, వేరే మార్పులు తీసుకొస్తాం, అందుకని నా దగ్గర విద్యాశాఖ ఉంచుకున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నారే కానీ ఏ మాత్రం ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మారినాయా? పరిస్థితులు మారినాయా? కేజీబీలో పరిస్థితులు మారినాయా? గురుకులాల పరిస్థితులు మారినాయా? ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిస్థితులు మారినాయా? ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మారినాయా? లేకపోతే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల పరిస్థితులు మారినాయా? ప్రభుత్వ కళాశాలలో అదేవిధంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితులు మారినా? ఒక్కొక్క ప్రభుత్వ పాఠశాలలో గురుకులాల్లో సొంత భవనాలు లేక, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక, మహిళలకు విద్యార్థినులకు వాష్రూమ్స్ లేక ఇంటికి వెళ్ళి లోకల్లో ఉన్న పట్టణాల్లో ఉన్న మండల కేంద్రాల్లో ఉన్న ఆ పాఠశాలలో విద్యార్థినులు ఇంటికి పోయి వాష్రూమ్ పోయి వస్తూ ఉన్నారు. ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇట్లాంటి సీఎంని ఏ రోజు, ఇట్లాంటి విద్యాశాఖ మంత్రిని ఏ రోజు మేము చూడలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా ఇదే పరిస్థితి కనుక ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే పరిస్థితి కనుక కొనసాగిస్తే భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనుసైగులో లేకుండా చేస్తాం, ఈ కనుచూపు మేరకు లేకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈ సందర్భంగా.